ఎంచేతనంటే మన పీఠం మీద ఉండేటువంటి అంటే ఒక చిన్నటువంటి వాడు కుర్రాళ్ళు వృద్ధిలోకి రావాలనేటువంటి సంకల్పం కొద్ది చెప్పేటువంటి కొన్ని మాటలు ఆయన చెప్తుంటే చాలా ఆనందం అనిపిస్తుంది. మనకెవడు చెప్తాడు అనిపిస్తుంది. కానీ ఆయన తపన, ఆయన యొక్క వ్యవస్థ మనకు చూస్తుంటే వెళ్ళినప్పుడల్లా చాలా ఆప్యాయంగా మాట్లాడతారు. ఎక్కువసేపు మాట్లాడడం అనిపిస్తుంది, ఒక రకంగా భయం వేస్తుంది. ఆయన కాలాన్ని పాటు చేస్తామో, మళ్ళీ ఆయన ఏమనుకుంటారో, వీడు ఎప్పుడు వచ్చినా ఎక్కువసేపు మాట్లాడతాడు అనుకుంటారేమో అనిపిస్తుంది. కానీ రాబుద్ధి అవదు. కానీ ఏదో మాట్లాడుతుంటారు, అలాగా మంచి విషయాలు చెప్తుంటారు, ఆయన మంచి సజెషన్ చెప్తుంటారు. అది చెప్పినప్పుడు చాలా ఇది మనం నోటీస్ పాయింట్, దీన్ని జాగ్రత్తగా మనం గమనించుకోవాలి అనేటువంటి ఒక మంచి సలహాదారుని నాకు అమ్మవారు ఇచ్చినట్టుగానే అలాగే ఫీల్ అవుతాను. అందరూ ఎమ్మెల్యే గాను మరో రకంగా అనుకుంటారు. కానీ నేనేమనుకుంటానంటే 86 నుంచి నేను ఎప్పుడు ఆహ్వానం చేసినా తప్పనిసరిగా విచ్చేస్తూ వెళ్ళినప్పుడు అలా ఎందుకు పెడతానంటే ఆ సలహా కోసం, ఆ వెళ్ళినప్పుడు ఆయన చెప్పేటువంటి మాటలు ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకుంటుంటాను. కారణం ఏంటంటే చాలా నాకు పనికొస్తాయి. అటువంటి సలహాని ఎప్పుడు నాకు ఇవ్వాలని మరి ఇప్పుడు మనం ప్రారంభించినటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం 10 రోజులు చేసుకున్నాం. చాలా ఆనందదాయకమైనటువంటి శుభ సమయంలో మరి ఈ ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నుకోబడినటువంటి ఆ మూర్తుల గురించి ఎమ్మెల్యే గారి ద్వారా వాళ్ళు మాట్లాడిన తర్వాత వారి చేతుల మీదుగా వారి సన్మాన సత్కార కార్యక్రమం అవుతుంది. ఆయన ఉత్తరక్షణం కలశోద్వాసన అమ్మవారి యొక్క ప్రసాద వితరణ జరుగుతుందని కనుక నా ఎమ్మెల్యే గారిని ఈ సన్మాన కార్యక్రమానికి సన్మానకర్తగా వచ్చినటువంటి గౌరవనీయులైనటువంటి ఎమ్మెల్యే మూలారెడ్డి గారికి నమస్కారములు. మరి ఉత్తమ ఉపాధ్యాయులు ఎవరైనా ఒకసారి ఎమ్మెల్యే గారికి తెలియజేయాలనే ఉద్దేశంతో వచ్చాం. మరి ముందుగా మారే ప్రభాకరరావు గారు వెదురుపాక గ్రామస్తులే. ఈయన ఇక్కడ వెదురుపాక జేపీ స్కూల్లో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. వారు రాయవరం మండలం నుంచి ఉత్తమ ఉపాధ్యాయులుగా మన సెప్టెంబర్ 5న అవార్డు తీసుకున్నారు. మరి మూలారెడ్డి గారికి మన గ్రామ ఉపాధ్యాయులు అందరి గురించి కూడా ఆయనకి అవగాహన ఉంది. ఆయన మంచి ఆర్టిస్టు, మంచి సింగరు, కళాకారులు, ఉత్తమ ఉపాధ్యాయులు. అలాగే ఇంకో వ్యక్తి అనపర్తి మండలం నుంచి ఎంవి సుబ్రహ్మణ్యం గారు. వారు ఈ వెదురుపాక గ్రామస్తులే. ఆయన ప్రస్తుతం అనపర్తి సావరం యూపీ స్కూల్లో ప్రధాన ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఆయన మరి అక్కడ అనపర్తి మండలంలో చేసినటువంటి సేవలకి గుర్తింపుగా ఈ అవార్డు ఇచ్చారు. ఆయన ఇటు టీచర్ గానే కాకుండా మరి ప్రధాన ఉపాధ్యాయుడిగా రాణిస్తూ ఉపాధ్యాయ అనపర్తి మండలంలో యూటీఆర్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. ఉపాధ్యాయ నాయకుడిగా కూడా ఆయన వ్యవహరిస్తూ విద్యార్థుల్ని అన్ని రంగాల్లో తీర్చిదిద్దారు. ఎక్కువగా వెంకటరత్నాపురం అనపర్తి స్కూల్లో పనిచేసి చాలా కార్యక్రమాలు ఆయన చేపట్టడం జరిగింది. విద్యాశాఖ వారిని గుర్తించి ఉత్తమ ఉపాధ్యాయుల పురస్కారం ఇవ్వడం జరిగింది. మరి మూడో వ్యక్తి వడ్డాది వెంకట విశ్వనాథ్ గారు. వారిద్దరు సెకండ్ గ్రేడ్ ఉపాధ్యాయులు. ఈయన టీఈటీ మన వెదురుపాక గ్రామస్తులు. వారి తండ్రి గారు కూడా రిటైర్డ్ ఎక్స్గారు అడ్డా సునామూర్తి గారు అబ్బాయి. వారు కుంకుదురులో టీఈటీగా పనిచేస్తున్నారు. మరి ఈ విధంగా మన సెప్టెంబర్ 5న ఒకే సంవత్సరంలో మన అనపర్తి నియోజకవర్గంలో 3 మండలాల నుంచి ఎన్నికైనటువంటి ఉత్తమ ఉపాధ్యాయులందరూ కూడా ఈ వెదురుపాక వాస్తవం లేదనేటువంటిది మేము అందరం చాలా ఆనందిస్తున్నాం. అయితే ఒక విషయం, బెకోల్ మండలం హై స్కూల్ నుంచి టీఈటీగా విశ్వనాథ్ గారు ఎన్నికయ్యారు. మరి మండల టీచర్స్ నుంచి అయితే మా బెకోల్లో పందలపాక గ్రామం నుంచి పాలచెర్ల సత్యనారాయణ గారు ఆయన అక్కడ ఉత్తమ ఉపాధ్యాయులు ఎన్నికయ్యారు. ఎనీహో బెకోల్ మండలం హై స్కూల్ ఉంది కాబట్టి ఈ రకంగా ఈ మా గ్రామం నుంచి 3 ఉత్తమ ఉపాధ్యాయులు ఎన్నికయ్యారని తెలియజేస్తూ మరి మొన్న ఈయన సన్మానం చేస్తామని చెప్పేసి ఆహ్వానించిన వెంటనే ఏదో మూలారెడ్డి గారిని పిలుస్తున్నామని చెప్పేసి గురువు గారు చెప్పడం అనేది జరిగింది. చాలా ఆనందించాం. మరి ఉపాధ్యాయుని మరి మూలారెడ్డి గారు సన్మానించడం మరి ఈ పీఠంలో జరగడం ఒక అదృష్టం అయితే మరి మూలారెడ్డి గారి ఆధ్వర్యంలో జరగడం మరొక అదృష్టంగా భావిస్తూ ఇప్పుడు 2 విషయాలు మూలారెడ్డి గారిని చెప్పవలసిందిగా కోరుకుంటున్నాను. విజయదశమి శుభదినాన
ఇక్కడ ఈ ఉత్తమ ఉపాధ్యాయ సత్కార కార్యక్రమానికి నన్ను పిలిచి నన్ను ఆశీర్వదించి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నందుకు ముందుగా గురువు గారికి నా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మరి ఈ ఎదురుపాక గ్రామానికి ఒక విశిష్టత అనేది ఉంది. మేము రాయవరం హై స్కూల్లో చదువుకునేటప్పటి నుంచి ఎదురుపాక కుల వివక్షత అనేది లేకుండా అన్ని కులాల నుంచి కూడా చక్కగా చదువుకుని గవర్నమెంట్ ని అనుభవించేటటువంటి శక్తియుక్తులు ఉన్నటువంటి గ్రామం ఈ ఎదురుపాక గ్రామం. గవర్నమెంట్ ని అనుభవించడం అంటే గవర్నమెంట్ సొమ్మును తినేటటువంటి వ్యక్తులు ఈ ఎదురుపాక గ్రామం. ఎందుకంటే చదువు అనేది లేకపోతే ఈవేళ మనకి ఏ విధమైనటువంటి సంస్కారం రాదు, విజ్ఞానం రాదు, ఏమీ లేదు. మరి అటువంటి చదువు సంస్కారం ఉండి మరి అందరూ కూడా ఎక్కువ మంది ఉపాధ్యాయులు ఉన్నటువంటి గ్రామం ఎదురుపాక. ఒక ఉపాధ్యాయులే కాదు, పీడబ్ల్యూడీలో సూపర్వైజర్లుగా ఉండేవారు, పంచాయతీరాజ్లో సూపర్వైజర్లుగా ఉండేవారు, ఇతరత్ర ఉద్యోగాలు కూడా ఎక్కువ మంది ఇక్కడ ఉండేవారు. మరి మేము చదువుకునేటప్పుడు తెలుగు పండితులు ఉండేవారు, జోసిపట్ల వారు, భాస్కర్ గారు. అలాగే మరి మిగిలిన ఉపాధ్యాయులు కూడా చాలా మంది ఎక్కువ ఉండేవారు. మరి అంజనా భావించొద్దు, మరి ఇక్కడ ఏ విధంగానూ పనికిరాని సమంజసంగాని మాటలకి ఎందుకు అనేది చాలా మంది అనుకుంటారు. పిల్లలు పాడవటానికి కొంత కారణం ఉపాధ్యాయులే ఉంటారనేది చెప్పడం కోసం మీకు ఒక ఉదాహరణ చెబుతున్నాను. మేము రాయవరం స్కూల్లో చదువుకునేటప్పుడు అక్కడ హెడ్ మాస్టర్ మరి చాలా పగడ్బందీ అయినటువంటి హెడ్ మాస్టర్ ఉండేవారు. అక్కడ పద్మనాభ శాస్త్రి గారిని ఆయన ఉండేవారు. ఆయన్ని చూస్తే ఒక నెహ్రూ గారు ఏ విధంగా ముందుకు వస్తున్నాడో ఆ విధంగా ఉండేది. అంటే ఒక ఉపాధ్యాయుడు మనిషిని చూసిపోయేసరికి పిల్లలకి గురుభావం రావాలి. ఆ గురుభావం వచ్చినప్పుడే ఉపాధ్యాయులు ఏమి చెప్పినా ఆ పిల్లలు చక్కగా తయారవుతారు. అటువంటి పద్మనాభ శాస్త్రి గారు వెళ్ళిపోయిన తర్వాత ఆయన ప్లేసులో బౌడిపాటి శాస్త్రిరావు గారని ఆయన వచ్చారు. సరే, మనం ఎవరిని కామెంట్ కాదు, ఎవరికి ఉండే అందతందాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరికి ఉండి దురదృష్టం కొద్ది మరి భగవంతుడు అనుకూలించకపోతే కొన్ని జబ్బులు కూడా ఉంటుంటాయి. ఈ బౌడిపాటి శాస్త్రిరావు గారికి 2 కాళ్ళు వాపు. ఆ గుణగణాల్లోకి మనం వెళ్ళక్కర్లేదు, కానీ కాస్త తెక్క కూడా ఉండేది. ఆయన ఏదనుకుంటే అదే చేసేవాడు, ఉపాధ్యాయులు సరిగ్గా పట్టించుకునేవాడు కాదు. అప్పుడు ఈ ఉపాధ్యాయులు మమ్మల్ని రెచ్చగొట్టేవారు. మీరు స్ట్రైక్ చేయండి, లేకపోతే అల్లరి చేయండి, హెడ్ మాస్టర్ మరి బొమ్మ చేసి తగలబెట్టండి అని ఈ రకంగా మమ్మల్ని ప్రోత్సహించి ముందుకు పెట్టేవారు. అది మరి ఉపాధ్యాయుని మేము కామెంట్ చేయగలిగిన శక్తి, లేకపోతే ఇటువంటి గురువుల్ని కామెంట్ చేసే శక్తి మనకు లేదు. కానీ మధ్య చెట్లు మనం అనుకోవడానికి ఇటువంటి సందర్భాలు వచ్చినప్పుడు ఒకసారి అనుకోవడానికి కూడా మనం తప్పనిసరిగా అనుకోవాల్సిన పరిస్థితులు కూడా ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో మమ్మల్ని ప్రోత్సహించి మేము చాలా
ముందుకు వచ్చేసి వాళ్ళం. ఎప్పుడు చూసినా రాయవరం స్కూల్లో స్ట్రైక్లు, ఇంటర్నేషనల్ బొమ్మల దగ్గర పెట్టడం, గడ్డి బొమ్మలు చేసి దగ్గర పెట్టడం, ఇందులో పెద్ద పని లేదు. ఒకసారి డిఓ గారు వస్తే రాయవరం మునసబు గారు తీసుకెళ్లి పంతలపాకు మీద చేపెట్టేవారు. మునసబు గారు చేపెట్టేసి వెళ్ళిపోయిన తర్వాత రాత్రి 10:30 ఆ టైంకి మేము అక్కడ పాటుగా ఉండి, మునసబు గారు వెళ్ళిపోయిన తర్వాత ఆయన్ని కలిసి ఈ ఇంటర్నేషనల్ కంప్లైంట్ చెప్పేవాళ్ళం. ఆ రకంగా మరి మేము చదువులు మట్టగలిసిపోయినాయి. ఏ పని లేని వ్యక్తి రాజకీయాల్లోకి రావడం చాలా అరుదు. ఎందుకంటే మాకు ఇంకేమీ చేత కాదు, ఉద్యోగం రాదు, మాకు వ్యాపారం చేత కాదు. ఇవన్నీ చేత కానప్పుడు రాజకీయాల్లోకి వస్తాం. రాజకీయంలోకి వచ్చిన వాడి బ్రతికి ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు. ప్రతివాడు ఒక సర్పంచ్ వచ్చిన దగ్గర నుంచి సర్పంచ్ గ్రామాన్ని కొట్టు తినేస్తాడని తిడతానే ఉంటారు. ఎప్పుడైనా ఓ మండలాధ్యక్షుడు వస్తే మండలాన్ని కొట్టు తినేయడానికి వచ్చాడని తిడతానే ఉంటారు. ఎమ్మెల్యేగా వచ్చిన వాడు బ్రతుకు దేశాన్ని కొట్టు తినేయడానికి వచ్చాడని తిడతానే ఉంటారు. ఇకపోతే ముఖ్యమంత్రిలో లేకపోతే మంత్రుల్లో అడ్డమైన బూతులు తిడతానే ఉంటారు. అయినా ఈడి బ్రతికి ఎలా ఉంటుందంటే ఇది ఒక తామర లాంటిది. ఈ తామర అంటుకున్న తర్వాత ఎంతమందిలో ఉన్నా ఆ గజ్జె వదలతో దొరకొచ్చేస్తానే ఉంటుంది, బరుగుతానే ఉంటాడు. మరి అటువంటి సిగ్గుమాలి పనులన్నీ కూడా ఈ చెవుని ఎట్లానే ఉంటాడు, ఈ చెవుని విడిచిపెట్టేస్తానే ఉంటాడు. మా మొక్క ఎదురుకుండా అందరూ ఓహో మూలాంటి లేకపోతే రామరెడ్డి గారు అంటానే ఉంటారు. అరుగు దిగిపోయి వెళ్ళిపోయిన తర్వాత అర్థమైన బూతులు తెస్తానే ఉంటారు. కానీ మనిషికి ఎవరన్నా కానివ్వండి, ఉద్యోగస్తులు కానివ్వండి, మరి రాజకీయవేత్తలు కానివ్వండి, లేకపోతే ఇటువంటి పీఠాధిపతులు కానివ్వండి, సంస్కారం అనేది ముఖ్యం. ఈ సంస్కారం అనేది లేకపోతే ఏ విధంగానూ సమాజాన్ని చక్కదిద్దలేరు అన్నదానికి ప్రత్యక్ష నిదర్శనాలే ఈ ఉపాధ్యాయులు. మరి ఈ ఉపాధ్యాయుల పరిస్థితి ఎలాగున్నాయంటే, మనం ప్రతి గ్రామంలోనూ గవర్నమెంట్ స్కూల్స్ పెట్టుకుంటున్నాం. ఈ గవర్నమెంట్ స్కూల్స్ అంటే పూర్వం సమితులు ఉండేవి, ఇవాళ సమితులు లేవు. ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత ప్రజల ముందుకు తీసుకువెళ్ళాలి ఈ పరిపాలన అనే ఉద్దేశంతో ప్రజల ముందుకు తీసుకువెళ్తున్నాం. తీసుకువెళ్ళడం కోసం 10 గ్రామాలు ఒక మండలం, ఆ మండలానికి తీసుకొచ్చేసారు. ఈ మండలానికి తీసుకొచ్చేసిన తర్వాత మనమంతా కూడా మరి ఎక్కువ ప్రైవేట్ స్కూల్స్కి పంపలేము, కాన్వెంట్కి పంపలేము, అక్కడ డబ్బు కట్టలేము అనే ఉద్దేశంతో మండల స్కూల్స్, జిల్లా పరిషత్ హై స్కూల్స్కి మనం పిల్లలు పంపుకుంటాం. ఈ పిల్లలు పంపుకున్నప్పుడు చక్కగా తీర్చిదిద్దుతారని ఎంతో ఆశిస్తాం మనం. మరి ఈ పిల్లల్ని పేరెంట్స్ ఎందుకు ఎలిమెంటరీ స్కూల్లో కానీ జిల్లా పరిషత్ హై స్కూల్స్లో కానీ చెట్టకుండా కాన్వెంట్లో డబ్బు కట్టేసి అక్కడ చదివించుకుందాం, ఇక్కడ స్కూల్కి ఇక్కడ చదువు రావటం లేదు అనే భావనతో ఎందుకు కాన్వెంట్లోకి తీసుకెళ్లి అప్పచెబుతున్నారు? ఒకసారి ప్రతి మనిషి గుండె మీద చేసుకుని ఆలోచించమని నేను మనవి చేస్తున్నాను. ఇక్కడ తల్లులంతా ఉన్నారు. ముందు మన ఇంటిని మనం సంస్కరించుకున్న తర్వాత సమాజాన్ని సంస్కరించడానికి ముందుకు రావాలి. అటువంటప్పుడు ఇందులో చాలా మంది ఉపాధ్యాయులు కూడా వారు చెప్పేటటువంటి స్కూల్లో వాళ్ళ పిల్లల్ని జరగకుండా కాన్వెంట్లకి పంపుతున్నప్పుడు మరి ఇక్కడ ఈ పేరెంట్స్ యొక్క మనోభావాలు ఏ విధంగా ఉంటాయో ఒక్కసారి ఆలోచించమని ప్రతి ఉపాధ్యాయ సోదరుల్ని కూడా నేను గుండె మీద చేసుకుని ఆలోచించమని నేను మనవి చేస్తున్నాను.
మన పిల్లల మీద మనకు నమ్మిక లేదు, మన ఉపాధ్యాయుల మీద మనకు నమ్మిక లేదు. మన పిల్లల్ని కాన్వెంట్కి పంపించి ఇంగ్లీష్ చెప్పే